మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అనే వసుదైక వనం చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు ప్రశాంతి అన్నారు. జీవీఎంసీ 75వ వార్డు కండిపిల్లి వారి విధి శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో వసుదైక వనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔషధ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ జనమంతా పచ్చదనం అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 40 దేవాలయాల్లో ఔషధ మొక్కలు నాటడం జరిగిందన్నారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఈశ్వర్ శర్మ, సత్యనారాయణ, రమణ, హర్ష తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రశాంతి అండి. మన గ్రూపు పేరు వసుధైక వనం. మేము ఇప్పటికి గత 9 సంవత్సరాలుగా 1,00,000 మొక్కలు నాటామండి. ఈ విధంగా టెంపుల్స్ లోను, గవర్నమెంట్ స్కూల్స్ లోను, చెరువుల ఒడ్డున అలాగా అంతరించిపోతున్న మొక్కలు, ఔషధ మొక్కలు, రెవెన్యూ ప్లాంట్స్ లాంటివన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే అన్ని రకాల మొక్కల్ని నాటుతూ ఉన్నాము. ఈరోజు అమ్మవారు గంట్యాడ కడిపిల్లి వారి వీధి, కండేపల్లి వారి వీధి, శ్రీ విజయదుర్గ ఆలయంలో చక్కగా క్లీనింగ్, మొక్కలు నాటే కార్యక్రమం చేయటానికి వచ్చాము. నిన్న కొంత చేశాము. ఈరోజు పమిడపత్తి మొక్కలు అంటే అవి ఎక్కువగా మనకి ఇప్పుడు కనిపించడం లేదు. ఆ మొక్క సమూలంగా కూడా ఔషధ మొక్క. దాని వేరు, పువ్వులు, ఆకులు, గింజలు, పత్తి అన్నీ కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా మందికి తెలుసు, కానీ మొక్కలు మనకి ఎక్కువ అందుబాటులో లేవు. కాబట్టి ఈ మొక్కల్ని విస్తృతంగా దేవాలయాల్లోనూ ఎవరైతే శ్రద్ధగా సంరక్షణ చేయగలరు వాడి ఇళ్లలో అలాంటి చోటల్లో నాటించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాము. పోయిన సంవత్సరం అదేవిధంగా 1,00,000 బిల్వ మొక్కలు నాటాలని ఏకబిల్వ, దశబిల్వ, త్రిబిల్వ మొక్కల్ని విస్తృతంగా నాటించాము. ఈ సంవత్సరం ఈ మొక్కల విత్తనాలు అవన్నీ దొరికినాయి నాకు. అందుకని వీటిని చక్కగా విస్తృతంగా నాటించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ మొక్క మనకి ఆకు పసరుని మనం అంటే మన శరీరంలో విషాలు చేరినట్లయితే, అంటే విషవాయువులు కానీ మనం తినే పదార్థాల ద్వారా కానీ ఏదైనా విషం చేరితే దీన్ని కొంచెం ఒక 2-3 స్పూన్లు పసరు తీసుకుని తాగితే గనక విరిగిపోతుంది ఆ విషం అంతా. అలాగే అధిక రక్తస్రావం కలిగే స్త్రీలలో ఈ ఆకుల రసాన్ని 2-3 స్పూన్లు తాగినట్లయితే నెమ్మదిగా ఆ ప్రాబ్లం తగ్గడం గమనించాము. ఇది అనుభవపూర్వకంగా మేము చూసిన తర్వాత చెప్తున్నామండి.